మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు ఉగాది శుభాకాంక్షలు. మీ ప్లాట్లు విల్లాలు అమ్మాలన్నా కొనాలన్నా సంప్రదించండి ఎన్ఎస్ఆర్ డెవలపర్స్. 24వ తారీఖున జరిగిన సంఘటన విషయంలో క్రైస్తవ సమాఖ్యంగా ఈ కొత్తపల్లి మండలంలో ఉన్న క్రైస్తవులమైన మేము, అలాగే సేవకులమైన మేము అందరం కలిసి శాంతియుతమైన ర్యాలీ ప్రవీణ్ పగడాల గారికి జరిగిన మరి అనుమానాస్పద మృతిని బట్టి మా యొక్క నిరసన వ్యక్తం చేస్తూ క్రైస్తవ సంఘ ఐక్యతతో మద్దతు తెలియపరచడానికి ప్రాముఖ్యంగా కొత్తపల్లి మండలం మరి ఫెలోషిప్స్ తరఫున, అలాగనే క్రైస్తవ సంఘాలన్నిటి తరఫున మేమందరం కూడా ఉప్పాడ సెంటర్ మొదలుకొని ఈ ఎంఆర్ఓ ఆఫీస్ వరకు, అలాగే మరి పోలీస్ స్టేషన్ కూడా మేము చేరి మా యొక్క వినతిని తెలియపరచడానికి, మా మద్దతును తెలియపరచడానికి విచ్చేసి ఉన్నాము. ఈ విషయంలో మరి ప్రభుత్వం వారు తగిన న్యాయం చేకూర్చాలని ఉద్దేశంతో మా నిరసనని మేము శాంతియుతంగానే జరిగించి మీకు వ్యక్తపరుస్తున్నాము. ఒకటి, వారి కుటుంబానికి వారి కుటుంబానికి మరి ఆదరణ కలగాలని ప్రార్థిస్తున్నాము. అలాగే దేశమంతా ఐక్యతతో ఉండి దేశమంతా కూడా సంతోషంగా మరి ఉండాలని ప్రభునామను మేము కూడా ప్రార్థన చేస్తున్నాము. మరి క్రైస్తవులంగా మేము ఎవరికీ హాని కలిగించే వాళ్ళం కాదు. క్రైస్తవులంగా అందరి కొరకు, అందరి క్షేమం కొరకు ప్రార్థించేవారము. ఇలాంటి వ్యవస్థలో మేముంటుండగా ప్రవీణ్ పగడాల గారు వారి యొక్క జీవితంలో వారు ఒక ఉన్నతమైన స్థాయి, ఆర్థికంగా కూడా ఉన్నతమైన స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ప్రభుకి ఆయన అప్పగించుకున్న లేక సమర్పించుకున్న విధానాన్ని బట్టి ప్రభు ఖర్చు తెలియపరచడానికి వారు ముందుకు వచ్చి ఈ యొక్క మరి హైదరాబాదు అనగా తెలంగాణ నుండి ఆంధ్ర రాష్ట్రానికి బండి మీద ప్రయాణం చేయగా దారి ప్రయాణంలోనే రాత్రి సమయంలో మరి అనుమానాస్పద మృతి జరిగిందనే విషయాన్ని తెలుసుకుని క్రైస్తవ సంఘాలన్నీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తపరుస్తూ ఆంధ్ర రాష్ట్రంలోనూ అలాగే ఆయన బాడీని తెలంగాణకు తీసుకెళ్ళగా అక్కడ కూడా ఎంతో మరి క్రైస్తవులైన మేమందరం కూడా చాలా బాధపడ్డాము. వారి యొక్క విషయంలో చూస్తే వారు త్యాగశీలులు, అనేక రకాలుగా మోటివేట్ చేసి అనేకులను మరి లోకంలో అనగా అన్యజాతి వారు కూడా, అన్యులు కూడా, వారు లోకంలో ఉన్నవారు కూడా వారందరూ కూడా మోటివేట్ అయ్యి చక్కగా ఆయన యొక్క ఉద్దేశాల ద్వారా అభివృద్ధిలోకి రావాలి, ఎంతో మంది పిల్లలు అభివృద్ధిలోకి రావాలనే ఆలోచన ఆశయం కలిగి వారు జీవిస్తుండగా అలాంటి వ్యక్తికి, అలాంటి మంచి వ్యక్తికి ఇలాంటిది జరగడం అనేది మాకందరికి కూడా చాలా బాధాకరంగా ఉంది. అందుచేతే మేము ఇంతగా త్యాగం చేసి మరి క్రైస్తవ సంఘాలు మా మండలంలోనే కాదు, మా జిల్లాలోనే కాదు, మరి యావత్ ఆంధ్ర రాష్ట్రము మరియు తెలంగాణ రాష్ట్రం వారందరూ కూడా క్రైస్తవులంగా మేమందరం కలిసి ఈ స్లోగన్ మేము ఇస్తున్నాము. దయచేసి ప్రభుత్వం వారు ఈ వినతిని మరి న్యాయయుక్తంగా జరిగించి దీన్ని తీసుకోవాల్సిందిగా మీ అందరికీ ప్రభునామను మనవి. మరి ఈ న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. రానున్న క్రైస్తవ సంఘాలకు కూడా, క్రైస్తవ్యానికి కూడా భద్రత చేకూర్చబడాలని మా యొక్క వినతిని తెలియపరుస్తున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.